హలో గైస్, వెల్కమ్ టు Q&A వీడియో. ఈ వీడియోలో ఓన్లీ Q&A కాకుండా మీకోసం ఇంకొక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది. అదేందో చేసి తర్వాత మనం Q&A స్టార్ట్ చేద్దాం. సో ఈ ఛానల్కి మనకు వచ్చిన ప్లే బటన్, ముందు ప్లే బటన్ కంటే కొంచెం సైజ్ చిన్నగా అయిపోయింది. సో అన్బాక్స్ చేద్దాం. ఇది ఇప్పటివరకు మా మమ్మీకి కూడా చూపలేదు. సో ఫస్ట్ది ఎప్పుడైతే నా మెయిన్ ఛానల్ ప్లే బటన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మమ్మీకి చూపించాను ఫస్ట్. సో ఇది మాత్రం మీకోసం స్పెషల్. సో నేను కూడా చూడండి, మీరే చూడండి. సో ఇక్కడ కార్డ్ మరియు లెటర్ ఇచ్చారు. అండ్ దిస్ ఈస్ ప్లే బటన్. ఒక్క నిమిషం. అండ్ బాక్స్లో ఇంకేం లేదు, జస్ట్ కొన్ని కార్డ్స్ ఉన్నాయి. అంటే మనకి నెక్స్ట్ ఏమి అవార్డ్స్ వస్తాయో వాటి గురించి ఉంది. కొంచెం సైడ్ పెట్టేసి అన్బాక్స్ చేద్దాం. సో ముందు కంటే కొంచెం సైజ్ తగ్గించినారు కానీ ప్రీమియం క్వాలిటీ మాత్రం అలానే ఉంది. సో ఫీల్ అయితే అలానే కంటిన్యూ చేశారు. సో ఇది మన ప్లే బటన్. సో ఇదే మీకోసం చిన్న సర్ప్రైజ్. అండ్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగమని నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను. దాంట్లో చాలామంది క్వశ్చన్స్ అడిగారు. అండ్ మోస్ట్లీ ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్కి నేను ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నాను. యాక్చువల్లీ నా మొబైల్లో నేను సేవ్ చేసి పెట్టుకున్నాను, అంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. అవి నేను నా ట్యాబ్లో పంపించాను, ఎందుకంటే మొబైల్లో ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. సో నేను చూసి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తాను. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని దగ్గర 3 to 4 మెంబర్స్ నన్ను అడిగారు. సో బేసిక్గా ఆ క్వశ్చన్ ఏంటంటే, చనిపోయిన తర్వాత మనం చనిపోయిన వాళ్ళతో మాట్లాడచ్చా, ఒకవేళ మాట్లాడచ్చు అంటే ఎలా మాట్లాడాలి. సో దీనికి ఆన్సర్ మనకి గరుడ్ పురాణంలో ఉంటుంది. ఎందుకంటే గరుడ్ పురాణంలో రీబర్త్, బర్త్ మరియు ఆఫ్టర్ లైఫ్ గురించి రాసి ఉంటుంది. సో నేనైతే అంత డీప్గా ఆ రిచువల్స్ అనేవి నాకు తెలీదు. సో ఎప్పుడైనా టైం ఉంటే నేను అది చదివి మీకోసం వీడియోని తీసుకొస్తాను. సో క్వశ్చన్ వచ్చేసి, బ్రో మీకు గోస్ట్ వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది? సో దీనికి ఒక చిన్న షార్ట్ స్టోరీ ఉంది. నేను యాక్చువల్లీ యూట్యూబ్ స్టార్ట్ చేసిందే ఇలాంటి కాన్స్పిరసీ థియరీస్ అయినా, కొంచెం థ్రిల్లింగ్ వీడియోస్ అయినా, హారర్ స్టోరీస్ అయినా చేయాలనేసి. బట్ చాలా రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల స్టార్టింగ్లోనే చాలా స్ట్రైక్స్ వచ్చాయి నాకు. లైక్ దిస్ కంటెంట్ ఈజ్ వయలేటింగ్, ఏజ్ రిస్ట్రిక్షన్స్, ఇలా చాలా వచ్చాయి. సో అందువల్ల నేను ఆ స్టార్టింగ్లో ఆపేసి కొంచెం బ్లాగ్స్ చేసుకుంటే చాలా ఇయర్స్ గడిపాను. బట్ లాస్ట్కి నేను లాస్ట్ ఇయర్ December 6th నుంచి నేను హారరే చేద్దామని చాలా ఫిక్స్ అయ్యి, అంటే ఓన్లీ హారర్, థ్రిల్లర్ అండ్ నాకు ఇంట్రెస్ట్ ఉన్న కంటెంట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. సో నెక్స్ట్ క్వశ్చన్, అన్న మీరు మ్యారీడా? గైస్ నేను అస్సలు మ్యారీడ్ కాదు, నాది ఇంకా చాలా చిన్న వయసు. నాది ఇంకా మ్యారేజ్ కాలేదు, నేను ఇంకా సింగిల్గానే ఉన్నాను. అండ్ నేను మా ఇంట్లో నేను అండ్ మా మదర్ ఉంటారు, అంతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బ్రో మీ ఫేవరెట్ హీరో ఎవరు? సో నా ఫేవరెట్ హీరో హిందీలో వచ్చేసి రణబీర్ కపూర్, అండ్ సౌత్ ఇండియా మొత్తంలో వచ్చేసి ధనుష్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ యువర్ గోల్? గైస్ నా గోల్ చాలా సింపుల్. నేను లైఫ్ లాంగ్ స్టోరీ టెల్లింగ్ చేయాలనుకుంటున్నాను, అండ్ అదే చేస్తుంటాను. సో గైస్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ టు ప్రే గాడ్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ మంత్రాస్ ఏవో అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ నేను కాదు, సింపుల్గా శ్రీకృష్ణుడే భగవద్గీతలో ఇచ్చారు. సో ఆన్సర్ ఏంటంటే, మనం వర్క్ చేస్తూ ఉండాలి, రిజల్ట్స్ గురించి ఆలోచించకూడదు అనేసి శ్రీకృష్ణుడు చెప్పారు. సో ఇదైతే నేను ఫుల్ హార్టెడ్గా నమ్ముతాను. సో మీరు కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అన్నయ్య మీరు యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? గైస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను మోర్ దెన్ 5-6 years అవుతుంది. బట్ కాలేజ్, జాబ్ అలా అనేసి నేను ఎక్కువగా ఫోకస్ చేయలేదు, అంత సీరియస్గా తీసుకోలేదు. బట్ లాస్ట్ ఇయర్ December 6th నుంచి చాలా సీరియస్గా నేను యూట్యూబ్లో వర్క్ చేయడం అంటూ జరిగింది. సో అది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అన్నిటికంటే మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్, అన్నయ్య మీకు యూట్యూబ్లో ఇన్కమ్ ఎంత వస్తుందని. సో నాకు తెలిసినంత వరకు యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారంగా మనము యూట్యూబ్ నుంచి ఎంత ఎర్నింగ్ వస్తుందో చెప్పకూడదు.
బట్ అందాజుగా చెప్తాను, ఐఫోన్ 14 ప్లస్ నెలకి 1-2 కొనచ్చు. సో ఇక్కడే నేను Q&A సెషన్ క్లోజ్ చేస్తాను. సో Q&A సెషన్స్ నేను ప్రతి ఒక్క 2-3 మంత్స్కి ఇదే ఛానల్లో ఒక వీడియో పెడుతూనే ఉంటాను. సో మీ క్వశ్చన్స్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ టైం నేను కవర్ చేస్తాను, ఓకేనా. మెయిన్గా ఈ వీడియోలో నేను సిల్వర్ ప్లే బటన్ మీ ముందర అన్బాక్స్ చేయాలనుకున్నాను, అది అన్బాక్స్ చేశాను. అండ్ ఆల్సో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలనుకున్నాను, ఇచ్చాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి. మనం కలుద్దాం నెక్స్ట్ అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో. 3, 2, 1. బయట నించొని చేస్తున్నా, ఎందుకంటే కొంచెం నేచర్ కూడా చూపించాలి కదా.